సైకిల్ పార్టీ ప్రచారం సూపర్ హిట్ కావాలంటే బాబు పక్కా ఉండాలనా వద్దా? ఉండాలనా వద్దా? ఉండాలి కదా. బాబు అంటే మరి నారా బాబు కాదు, లేటెస్ట్ లెజెండ్ బాలయ్య బాబు. కంటి సూప్తోని ఎవరిని చంపిండో ఎవరిని చంపలేదో సినిమాలలో తెలియదు, కానీ ఇక ఆయన సినిమాలలో చంపితే బాగా ఒరిజినల్గా చంపుతున్నాడు. వాళ్ళది ఏందో చూడుండ్రి. ఈసారి ఎలక్షన్లలో లీడర్ల కంటే ఎక్కువ సినిమా యాక్టర్ల ముచ్చట్లే సెన్సేషన్ అవుతున్నాయి. బాలయ్య బాబు మీద కూడా కొత్త వార్త వచ్చింది నిన్నయాల. నమ్మి నానే వస్తే పుచ్చి పురలైనట్టే మొత్తానికే మోసం వచ్చినట్టు అయింది నందమూరి కొత్త లెజెండ్ కథ. నందమూరి నటసింహం బాలయ్య బాబుకు సైకిల్ ఎక్కి సవారీ చేసి పార్టీకెళ్ళి పోటీకి నిలవడనీయకుండా చేసిండు చంద్రాలు సారు. పోటీ చేసేటందుకు టికెట్ కావాలని తీరిక దొరికి బావింటి ఓంగనే బావా ఎప్పుడు వచ్చి ఓ అని రాగం తీసి నువ్వు అడిగినాక కాదంటనా అని ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా టికెట్ ఇచ్చినట్టు పార్టీ టికెట్ చేతిలో పెట్టి తోలుతాడని అనుకున్నాడు. బావని నమ్మి టికెట్ ఇస్తాడనుకుంటే భలేవాడవే బాస్కు భారీ బిస్కెటే వేసిండు బాబు సారు. మీరు అడిగింది బాగున్నది, మేం చెప్పేది బహుబాగుంటది అని సాకిచ్చిండు చంద్రాలు. మొత్తానికి ఈ పారి బాలయ్య ఏడికెళ్ళి పోటీ చేయకుండా ఉత్త ప్రసారం మాత్రమే చేయబోతున్నాడట. అది కూడా ఆయన అభిమాన గణం అటు సీమాంధ్రలా ఇటు తెలంగాణలా ఉన్నది కాబట్టి రెండు దిక్కుల ప్రసార బాధ్యతలు నీ భుజం మీద వేసుకొని రెండు రాష్ట్రాలకు సైకిల్ వేసుకొని బయలేలు బాలయ్య అని చంద్రాలు సారు సెలవిచ్చిందట. కానీ సీమ మాత్రం ఈ పారి అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం కేలైనా లేకుంటే కృష్ణా జిల్లా గుడివాడకేలైనా పోటీ చేసి గెలిచి బ్లాక్ బస్టర్ కొడదామని ఆశపడ్డాడు. ఈ యువరత్నం పుసుక్కున గెలిచి పార్టీలో ఏడ గట్టిగా నా మీదకి వస్తాడో, ఈయనకున్న అన్ని దిక్కులు చూపించి ఏడ నా సీటుకే ఎసరు పెడతాడో అని ఆలోచన చేసిండు మోహన్ బాబు. అయినా ఈయనకి టికెట్ ఇస్తే నిలబడ్డకాడ ప్రసారం చేసుకుంటానికే సరిపోతుంది. ఇక అన్ని దిక్కుల తిరిగి పార్టీ ప్రచారాలు చేసి మరి నాన్నగారు ఆ కాలంలో అని బట్టి డైలాగులు ఎన్నడు కొట్టాలే, అది కుదరని ముచ్చట్నే అని పోటీకి దిగకని చెప్పిండట. సింహం అంటే చిన్నోడు వేటకొచ్చిండు, అట్లనే తొవలున్న మీ ఊళ్ళో కూడా ఓట్లు అడిగేతందుకు వచ్చిండని పాడుకుంటా ప్రచారం చెయ్యి. నువ్వు తొడలే కొట్టుకుంటావో నెత్తినోరు కొట్టుకుంటా మొత్తుకుంటావో గాని ఈ పార్టీ మాత్రం సూపర్ హిట్ కావాలని చెప్పిండట. మొత్తానికి లెజెండ్ బాబుకు టికెట్ లేకుండా ఉత్త ప్రచారానికే పరిమితం అవుతున్నాడు ఈ పారి. కానీ ఎండి తెర మీద ఎంత హీరోయిజం చూపించినా గానీ బాబు గారి విలనిజంతోనే కమెడియన్ తీరు అయిపోయింది ఈ ముద్దుల మామయ్య. బాలయ్య సినిమా టైటిల్ తీరే బాబు ఊగొడతాడు అనుకుంటే ఉలిక్కి పడే తీరు వేసిరని అనుకుంటున్నారు ఈ ముచ్చటెరక వేసుకున్న బొబ్బిలి సింహం అభిమాన గణం.